ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు బెట్ట శుభాలు తెలియజేస్తున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే దేవుని నమ్మిక ఉంచుతున్నారో వాళ్ళంట కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారంట. ఒక కొండ ఎలా అయితే మరి స్థిరంగా ఉంటాదో, అది ఎటువంటి ప్రమాదాలకు గాని, తుఫానుకు గాని, గాలికి గాని కదలకుండా ఆ పర్వతం ఎలా ఉంటాదో, అటువంటి దేవుని పర్వతంగా మారిపోతామంట. దేవుడు ఎన్నుకున్న ఆ సియోను కొండవలే స్థిరంగా దేవునిలో స్థిరపరచబడతారంట. ఎవరు వారంటే దేవుని యందు నమ్మిక ఉంచిన వారు. అంతేకాకుండా దేవుని యందు నమ్మిక ఉంచిన వారి చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలుంటాయి, కొండలుంటాయి. దానికి ఎటువంటి శత్రు భయం లేకుండా యెరూషలేము చుట్టూ దేవుడు పర్వతాలను ఏర్పాటు చేశాడు. అలా మన చుట్టూ కూడా ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుచున్నారో వారి చుట్టూ దేవుని యొక్క నెమ్మది, శాంతి, సమాధానము కూడా ఆయన తన ప్రజల చుట్టూ ఉంచే దేవుడు. అటువంటి దేవుడు, ఆయన కాపాడే దేవుడు. ఆయన కునుకడు మరి నిద్రపోడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మన కుడి ప్రక్కన యెహోవా మనకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా మనకు తగలనివ్వడు. రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా ఏ అపాయం రాకుండా నిన్ను నన్ను కాపాడే దేవుడు. అటువంటి దేవుని యందు మనం నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవాది దేవుణ్ణి ఆరాధన పూర్వకంగా, ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మహోపకారములు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఉపకారములకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ మేళ్ళకే దేవా, నీ కృపా క్షేమములకే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని దేవా, నీ సన్నిధిలోకి అడుగుపెట్టే కృప మాకు దయచేసిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ విశ్రాంతి దినాన దేవా, పరిశుద్ధ దినాన దేవా, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మమ్మల్ని ప్రవేశపెట్టిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంటున్నావయ్యా. అటువంటి కృప మాకు దయచేయవచ్చున్నానయ్యా. మమ్మల్ని స్థిరపరచువాడా, బలపరచువాడా, అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని ఘనపరిచే గొప్ప దేవుడవయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా. నీలో ఉన్నప్పుడు దేవా అయ్యా మేము స్థిరంగా ఉంటామయ్యా. నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరిచే గొప్ప దేవుడు దేవా. ఆశ్చర్యకరుడవై, ఆలోచనకర్తవై, బలవంతు దేవుడివై దేవా. ఇదిగో తండ్రి, సర్వాధికారివై దేవా, మా మధ్యము నిత్యము నివాసం చేస్తున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవా, ఇది మొదలుకొని దేవా నిత్యము నీ కృప మా యందు ఉంచిన వాడని కొందాలు చెల్లిస్తున్నాను. మా చుట్టూను వేసిన కంచెను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపతో, దయతో మమ్మల్ని కాచి కాపాడి దేవా, నీ క్షేమం ఇచ్చి, నెమ్మదిచ్చి, శాంతి ఇచ్చి దేవా, ఏ అపాయము మాకు తగలకుండా దేవా, పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా మాకు తగలకుండా దేవా, నీ కృపా క్షేమములతో మమ్మల్ని నింపిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ చల్లని నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృప దేవా, నీ కృప మాకు చాలునయ్యా, నీ కృప మాకు చాలునయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృపా వాత్సల్యముతో దేవా, నీ కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని ఆదరించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయచూపువాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. క్షమించువాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించువాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. జాలి చూపు దేవుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, కృపా సత్య సంపూర్ణగా దేవా, మా మధ్య వాక్యముగా దేవా, నిరంతరము నిత్యము దేవా మాతో నివాసం చేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా, అయ్యా ఇదిగో మా సంఘానికి నీవు శిరసై దేవా, అయ్యా ఇదిగో క్రీస్తే శిరసుగా దేవా మా సంఘాన్ని కొనబడొచ్చున్నానయ్యా. ప్రధాన యాజకుడుగా దేవా మా ఆరాధన అంతటికీ దేవా నువ్వు ఆరాధనకు యోగ్యుడిగా ఉండి నడిపించమని, నీ కృపా క్షేమములతో, నీ కృపా దీవెనతో దేవా, నీ కరుణా కటాక్షలతో మమ్మల్ని నింపి, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమె ప్రేమకి
ఎంత మంచి దేవుడవు దేవా! అయ్యా ఈ లోకంలో దేవా వెండి బంగారాల కన్నా దేవా, అయ్యా ఈ లోక ధనధాన్యాల కన్నా దేవా, అయ్యా శ్రేష్టమైన దేవా, అగాపే ప్రేమతో దేవా, శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా కొరకే దేవా ప్రాణం పెట్టి దేవా సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా గొప్ప దేవా నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, అయ్యా నీ దయ గొప్పదే దేవా. ఎవరు చూపలేని ప్రేమతో దేవా మా పేద దేవా ఇదిగో తండ్రి నీ జాలి గల ప్రేమతో దేవా, నీ త్యాగం అనే ప్రేమతో దేవా మమ్మల్ని దేవా నీ హక్కున దేవా చేర్చుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కౌగట్లో మమ్మల్ని దాచుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకంలో ఎవరు చూపలేని ప్రేమ దేవా, శాశ్వతమైన ప్రేమ మా మీద చూపినవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎవరు ఉన్నా లేకపోయినా దేవా, అయ్యా ఇదిగో నీ ప్రేమలో నుండి దేవా మమ్మల్ని ఎడబాపేది ఎవరున్నారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కష్టమైన దేవా, అయ్యా వస్త్రహీనతైన దేవా, అయ్యా ఇదిగో తండ్రి కరువు కష్టకాలమైన దేవా నీ నుండి దేవా, నీ ప్రేమ నుండి దేవా మమ్మల్ని ఎవ్వరు ఎడపాపలేరయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాకు తోడుగా ఉండగా దేవా, నీ ప్రేమతో దేవా మమ్మల్ని ఆదరించే గొప్ప దేవుడవయ్యా. అయ్యా అటువంటి ప్రేమ కలిగినది గొప్ప దేవుడవు. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను, మా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మా జీవమై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, మా బలమై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా పరిస్థితుల్ని దేవా మార్చగల గొప్ప దేవుడవయ్యా. మా జీవితాలను దేవా చక్కదిద్దే గొప్ప దేవుడవయ్యా. సరి అయిన బాటలో దేవా, బంగారు బాటలో దేవా, అయ్యా ఇదిగో నీ బంగారు వాక్యము ద్వారా దేవా మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడవయ్యా. ఎప్పుడైతే దేవ ఇదిగో తండ్రి నీ ఆజ్ఞలు దేవా నిత్యము మాకు తోడుగా ఉన్నాయ్యా. అవునయ్యా, నీ ఆజ్ఞలు మేము గైకొన్నప్పుడు, నీ శాసనాలు మేము గైకొన్నప్పుడు, నీ ధర్మశాస్త్రం మరువక దేవా మా హృదయములో దాచుకున్నప్పుడు దేవా మా శ్రమలో మాకు తోడుగా ఉంటావయ్యా. అవయ్యా దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా నీ వాక్యము ద్వారా దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడని కొందాలు చెల్లిస్తూ దేవా ప్రేమ దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తూ ప్రేమామయుడివే దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ ప్రేమ కనికర జాలికే మరి ఒక్కసారి నీ పాదాలకు దేవా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ సన్నిధిలో చేరగలిగే కృపను దాయిచేసిన వాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రాబ్లం ఏసునామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 109వ వచనం. 119వ అధ్యాయము 109వ వచనాన్ని భారతీయ సిస్టర్ చదివినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభు తండ్రి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 109వ వచనం. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మ శాస్త్రమును నేను మరువను. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. In English, though I constantly take my life in my hands, I will not forget your law. हिंदी में, मेरा प्राण निरंतर मेरी हथेली पर रहता है, तो भी मैं तेरा वायुकत को भूल नहीं गया. आमेन. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన మాసములో ప్రభువా మరి అక్టోబర్ నెలలో మమ్మల్ని మీరు ప్రవేశింపజేశారు. ఈ మొట్టమొదటి ఆదివారం ఈ సాయంకాల సమయంలో ప్రభువా మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం. అనుదినము మీ మాటలను మాకు దయచేస్తూ మీ సత్యవాక్యమును మాకు సరిగా బోధిస్తూ మేము నడవవలసినటువంటి మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ మా విశ్వాస జీవితాన్ని మేము కట్టుకోవడానికి మీ మాటల ద్వారా ప్రభువా మరి మేము శక్తి పొందుకోవడానికి మీరు చూపిస్తున్నటువంటి మీ మహా కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో మాతో మీరు మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని,
నీ దాసుడినైనటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకునమని, మీ నామమునకు మాత్రమే మహిమ కలుగులాగున మీ పరిశుద్ధ వాక్యమును మాకు బోధించుమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి చదవబడినటువంటి వాక్యము నిన్నటి దినాన మనం ధ్యానం చేసినటువంటి అంశమే ఇది. ఈ అంశం ఏంటి అంటే, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునిని విడిచిపెట్టకూడదు, దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టకూడదు, సువార్తను విడిచిపెట్టకూడదు. ఇది బహు ప్రాముఖ్యమైనటువంటి అంశం. మన భక్తి కలిగినటువంటి జీవితాల్లో కొన్ని సందర్భాల్లో, కొన్ని క్షణాల్లో, కొన్ని సమయాల్లో దేవుడిని విడిచిపెట్టేటటువంటి వారముగా మనకే తెలియకుండా కొన్ని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. అయితే ఈ రాత్రి మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతూ కూడా, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతూ కూడా భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎక్కవలసిన ఒక మెట్టు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అనుకూల పరిస్థితులు ఉన్నా, అననుకూల పరిస్థితులు ఉన్నా, నా జీవితంలో నేను శ్రమల గుండా వెళుతున్నా లేదా సంతోషంగా ఉన్నా, నా నోట నుంచి వచ్చే మాట దేవుని వాక్యమే అయి ఉండునుగాక. ఆమేన్. దేవుని వాక్యము తప్ప నేను ఇంకేమీ ప్రకటించను. దేవుడే నాకు బోధించినటువంటి వాక్యము, దేవదూతల ద్వారా అందించబడినటువంటి ఈ వాక్యము, ఈ పరిశుద్ధ వాక్యము నా జీవితాల్లో నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, దేవా నీ వాక్యాన్ని మాత్రము నేను విడిచిపెట్టను, నీ వాక్యాన్ని మాత్రము మర్చిపోను, నీ వాక్యాన్ని మాత్రము ప్రకటించకుండా నేను ఉండలేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఈ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 109వ వచనంలో, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. దో ఐ కాన్స్టెంట్లీ టేక్ మై లైఫ్ ఇన్ మై హ్యాండ్స్, I will not forget your law. मेरा प्राण निरंतर मेरी हथेली पर रहता है, तो भी मैं तेरी व्यवस्था को भूल नहीं गया, तेरी व्यवस्था को भूल नहीं गया. నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ఐ విల్ నాట్ ఫర్గెట్ యువర్ లా. చూడండి, ఎందరైతే దేవుని ఆత్మ సంబంధులుగా ఉండగలుగుతారో, అనగా దేవుని ద్వారా పుట్టబడిన, దేవుని ద్వారా తిరిగి జన్మించినటువంటి వారు, మనుషులు రెండు రకాలైనటువంటి మనుషులుగా ఉంటారు. ఒకటి ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యులు, భూ సంబంధమైనటువంటి మనుష్యులు. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యులు. మనుష్యులలో రెండు కేటగిరీస్గా మనం చేసుకుంటే, ఒకటి భూ సంబంధమైన వారు, అనగా ప్రకృతి సంబంధమైన వారు. రెండవది ఆత్మ సంబంధమైన వారు. వీటి గురించి చెబుతూ అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఏమంటాడంటే, 13వ వచనం నుంచి చదువుదామండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితరముగా ఉన్నవి,
అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడి ఎవని చేతనైనను వివేచింపబడడు. చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. భూ సంబంధమైనటువంటి మనుష్యులు, ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యులు దేవుని ఆత్మ విషయములను వారు అంగీకరించరు. అవి వాళ్ళ కళ్ళకి ఎలా కనబడతాయంటే వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైనటువంటి విషయములను గ్రహింపజాలడు. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి విషయములు అతని కంటికి ఎలా కనబడతాయంటే వెర్రివిగా కనబడతాయి, వెర్రితనముగా కనబడతాయి. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవడి చేతనైనను వివేచింపబడు. చూడండి, భూ సంబంధులు, ఆత్మ సంబంధులు. ఈ భూ సంబంధులకి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు వెర్రితనంగా కనబడతాయి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వారు గ్రహించలేరు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ గ్రహించగలుగుతాడు, అన్నిటినీ ఊహించగలుగుతాడు, అన్నిటినీ వివేచింపగలుగుతాడు. కానీ ఆత్మ సంబంధి అయిన వారిని భూ సంబంధులు వారు అంచనా వేయలేరు. భూ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధి అయిన ఒక వ్యక్తిని అంచనా వేయలేరు, వారిని వివేచింపలేరు. దానికి కారణం ఏంటంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానము అనగా మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అనగా ఆత్మ నేర్పు జ్ఞానము గొప్ప జ్ఞానము. పైనుంచి వచ్చేటటువంటి జ్ఞానము ఆత్మ సంబంధులకు ఉన్నటువంటి జ్ఞానము. కాబట్టి ఈ ఆత్మ సంబంధులు భూ సంబంధులను వివేచింపగలుగుతారు, గ్రహింపగలుగుతారు. కానీ భూ సంబంధులు మాత్రము ఆత్మ సంబంధులను అంచనా కూడా వేయలేరు, గ్రహింపలేరు, వివేచింపలేరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్య భాగంలో 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒకరు ప్రకృతి సంబంధులు, రెండవది ఆత్మ సంబంధులు. చూడండి, ఆత్మ సంబంధులు చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయంటే నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ఆత్మ సంబంధులకి ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మరిచిపోరు, విడిచిపెట్టరు. అంటే నీ పరిస్థితులన్నీ బాగుంటే వాక్యం ప్రకటించడము, పరిస్థితులు మరి అనుకూలముగా లేని సమయంలో దేవుని వాక్యం ప్రకటించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇట్స్ నాట్ సో ఈజీ. నీ పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది అంత సులభమైంది కాదు. కానీ ఇక్కడ మనం ఒక వ్యక్తిని ఈరోజు చూస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి ఒక వ్యక్తి అనగా దేవుని యొక్క వాక్యమును తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా, తన ప్రాణాలు అరచేతుల్లో ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని మరచిపోని వ్యక్తి, దేవుని యొక్క సువార్తను చెప్పకుండా ఉండలేని ఒక వ్యక్తిని ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, మరి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినప్పుడు, సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయిండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగుని తేగ అది నైమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి సిరియా దేశం వారు ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి, యుద్ధానికి ఎలా వెళ్ళారంట? గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశము మీదకి పోయి వారి మీద యుద్ధం చేసి, ఆ యుద్ధంలో వారి యుద్ధ నుంచి కొంతమందిని బానిసలుగా, చెరపట్టబడిన వారిగా వారిని తీసుకొచ్చేశారు.
బానిసల యొక్క బ్రతుకు ఎలా ఉంటుందండి? భయంకరం. బానిసలు, చెరపట్టబడిన వారు, వారు వారి జీవితాంతం కూడా బానిసలుగా, ఎవరి ఇంటికైతే వారు బానిసలుగా వెళ్తారో ఆ ఇంట్లో అన్ని పనులు చేయాలి వాళ్ళు. వెట్టి చాకిరీ చేయాలి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారు ఉంటున్న దేశము వారు పుట్టిన దేశం కాదు. వారు పరాయి దేశంలోనికి చెరపట్టబడ్డారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో చూడండి, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశము మీదకి పోయి ఉండరి. వారచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా, ఒక చిన్న అమ్మాయిని, ఒక చిన్న పాపను, ఒక స్త్రీని వాళ్ళు ఏం చేశారంటే చెరగా పట్టుకొచ్చేసారు. బానిసగా ఎత్తుకొచ్చేసారు ఆమె. బానిసగా ఎత్తుకొచ్చేసిన పరిస్థితి, ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటది? సంతోషంగా ఉంటదా? బాధగా ఉంటదా? కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ లో ఆమె ఉంటుందా? లేదంటే ట్రబుల్సమ్ అట్మాస్ఫియర్ లో ఆమె ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆమె దేశం కాదు. ఆమె తల్లిదండ్రులతో, ఆమె బంధువులతో ఆమె లేదు. ఆమె బానిసగా తీసుకుని రాబడింది. ఈ బానిసగా తీసుకుని రాబడిన వ్యక్తి ఎక్కడికి రాబడింది అంటే సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను, ఈ సైన్యాధిపతి అయిన నయమాను ఇంట్లోనికి ఈ బానిసగా ఇజ్రాయేలు దేశం నుంచి ఒక చిన్నది తీసుకుని రాబడిందండి. నయమాను గురించి మనకు తెలుసు. ఈ నయమాను 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నైమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చూడండి, మరి ఒక సైన్యాధ్యక్షుడు ఒక దేశానికి, మహాపరాక్రమశాలి అయినటువంటి సైన్యాధ్యక్షుడు, అతని పేరు నయమాను. ఇతను భూ సంబంధి అయిన వాడా, ఆత్మ సంబంధి అయిన వాడా? 18వ వచనంలో మొదటి మాట మనం చదివితే, నా యజమానుడు బ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి. కాదండి, ఇప్పుడు ఇతను ఎవరికి మొక్కేటటువంటి వాడు? రిమ్మోను దేవతకు మొక్కేటటువంటి వాడు. సిరియా దేశస్థుడు, రిమ్మోను దేవతను ఆరాధించేటటువంటి వాడు. ఇతడు ఒక సైన్యాధ్యక్షుడు, పరాక్రమశాలి. అయితే ఇతనికి ఏముందంటండి? కుష్ఠరోగం ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఓకే. అతడు ఒక అన్యుడు, అతడు సిరియా దేశమునకు చెందినవాడు, అతడు ఒక సైన్యాధ్యక్షుడు, మంచిదే. యుద్ధం చేసినప్పుడు ఒక చిన్నదాన్ని బానిసగా పట్టుకుని వచ్చి ఇతని ఇంట్లో పెట్టుకున్నారు, పని మనిషిగా. ఆమె పనిచేస్తూ ఉంది. కానీ ఇక్కడ చదివిన మొదటి వచనంలో మనల్ని ఆలోచింప చేసేటటువంటి ఒక మాట. ఆ మాట ఏంటి అంటే, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక. అన్యుడికి యెహోవా దేవుడు సహాయం చేయడం ఏంటి? ఆత్మ సంబంధి అయిన వానికి, ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు సహాయము చేస్తే ఓకే. కానీ ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు, భూ సంబంధి అయినటువంటి మనుష్యుడు, ఒక అన్యుడు, ఇతనికి యెహోవా దేవుడు ఎందుకు జయము కలగజేస్తున్నాడు? అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అనగా ఈ సైన్యాధ్యక్షుడు రాజు యొక్క దృష్టిలో ఘనత వహించడానికి, ఘనుడై ఉండడానికి, రాజు యొక్క దయ పొందుకోవడానికి ఎవరు సహాయం చేస్తున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు నయమానుకు, అన్యుడైన వ్యక్తికి, భూ సంబంధమైన వ్యక్తికి, ప్రకృతి సంబంధమైన వ్యక్తికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుని యొక్క ఆలోచనలు మన ఊహకు అందం. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు.
అన్యుడికి దేవుడు సహాయం చేయడం ఏంటి? చూడండి, మరి అన్యుడికి దేవుడు సహాయం చేయడం ఏంటి అని మనం ఆలోచిస్తున్నాం. మరి నువ్వు నేను ఎవరు? అన్యులమే కదా! మరి అన్యులుగా ఉన్నటువంటి మనలను దేవుడు మనకు సహాయం చేసి మనలను ఆయన తట్టుకు తిప్పుకోలేదా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇతడు అన్యుడే అయినప్పటికీ కూడా యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. నయమానుకు దేవుడు తోడుగా ఉండి జయాన్ని దయచేస్తూ వచ్చాడు. చూడండి, మరి ఇప్పుడు ఇతను ఒక సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. అయినప్పటికీ కుష్టి వ్యాధి కలిగిన వాడిగా ఉన్నాడు. అతనికి ఒక సమస్య ఉంది. అతని దేశంలో అనేక దేవతలు ఉన్నారు. ఇతను ఒక భక్తి కలిగినటువంటి వాడే. ఇతడు ప్రకృతి సంబంధమైనటువంటి వాడే. మరి ఆ దేవుళ్ళందరికీ అతను పూజలు చేసినటువంటి వాడే. అక్కడ ఉన్నటువంటి వైద్యులందరితో వైద్యము చేయించుకున్నటువంటి వాడే. ఎందుకంటే రాజు దృష్టిలో ఇతను ఎలా ఉన్నాడు? ఘనుడుగా ఉన్నాడు. రాజు దృష్టిలో ఘనుడైన వానికి, రాజు యొక్క దృష్టిలో దయ పొందిన వానికి అసలు కొదువేముంటది? రాజుగారికి దొరికే అన్ని సదుపాయములు, సౌకర్యములు రాజు దృష్టిలో ఘనుడైన వారికి, రాజు దృష్టిలో దయ పొందిన వారు కూడా పొందుకుంటారు కదా! అయినప్పటికీ కూడా ఇతనికి ఆ రోగానికి స్వస్థత లేదు. కానీ చూడండి, ఆత్మ సంబంధమైన వాళ్ళు తాము విన్న వాటిని, తాము కన్న వాటిని, తాము చూచిన వాటిని, తమ దేవుని గురించి తాము ఎరిగిన సంగతులను వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గాని ప్రకటించకుండా ఉండలేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు ప్రకటించకుండా ఉండలేరు. ఇప్పుడు ఈ చిన్నది ఇజ్రాయెల్ దేశం నుంచి బానిసగా తీసుకురాబడింది. చెరపట్టబడింది. ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిన్నదానికి చూడండి, మరి సువార్త ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవారిగా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏదైనా సరే, మరణమే శరణమై మన మీదకు దండెత్తి వచ్చినా సరే, మన దేవుడి గురించినటువంటి సువార్తను అనేక మందికి ప్రకటించేవారిగా మనం ఉండాలి. కొన్ని దేశాలున్నాయి. ఆ దేశాలలో మరి నేను యూట్యూబ్‌లో చూశాను. వారు గోతులు తవ్వుకుని, సొరంగాలు తవ్వుకుని, ఒక 20 అడుగులు, 30 అడుగులు లోపలికి గోతులు తవ్వుకుని, దాన్ని కప్పివేసి, రహస్యముగా ఆ గోతుల్లోనికి దిగి, అక్కడ దేవుని ఆరాధన వారు చేసుకుంటున్నారంట. దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈరోజు నా యొక్క భక్తి ఎలా ఉండాలంటే, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, వెదర్ యు ఆర్ కంఫర్టబుల్ ఆర్ అన్‌కంఫర్టబుల్, దేవుని వాక్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. సువార్తను చెప్పకుండా మనం ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనములో అపోస్తలుల యొక్క కార్యములు 4వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు మరి ఈ మాట చెప్తారు. 4వ అధ్యాయము 20వ వచనాన్ని. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. చూడండి, మేము కన్న వాటిని, మేము విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, చూడండి, వీళ్ళని అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు. వీరిని అరెస్ట్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నిలబడి వీరు చెబుతున్నది ఏంటంటే, మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము. మీరు మమ్మల్ని తీసుకెళ్లి చంపేసినా పర్వాలేదు గాని, మా దేవుని కార్యములను గూర్చి, అనగా మా దేవుని యొక్క వాక్యమును గూర్చి, మా దేవుని యొక్క సువార్తను గూర్చి మేము ప్రకటించకుండా ఉండలేము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ చూడండి, చిన్నది ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే 3వ వచనంలో, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని
నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈమెకేమి బంధువులు కాదు వాళ్ళు. ఈమెమి బంధువుల ఇంటికి వెళ్ళలేదు. ఈమెను బానిసగా తీసుకుపోయారు, చెర పట్టుకుని తీసుకుపోయారు, ఇంటిలో వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. ఎవరు తనను బాధిస్తున్నారో, ఎవరు తనను బందీగా తీసుకుపోయారో ఆ ఇంటిలో యజమానుని గురించి మరి సువార్త, ఆ యజమానునికి సువార్త చెప్పడం కోసం ఈ ఈ ఈ దాసి, ఈ చిన్నది, ఈ ఇజ్రాయేలు దేశం నుంచి కొనిపోబడినది. చూడండి, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఎందుకంత ప్రేమ? ఎందుకంత ప్రేమ? నిన్ను చెరపట్టుకుని తీసుకెళ్లిపోయినోడేమో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు, అతడు ఒక సైన్యాధ్యక్షుడు. ఆ దేశంలో అనేక మంది ఉంటే నిన్నే తీసుకుని పోయారు వాళ్ళు బానిసగా. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఈమె చూడండి ఎంత కన్సర్న్ వ్యక్తపరుస్తుందో. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర, అనగా షోమ్రోనులో ఎవరున్నారు? ప్రవక్త ఎలీషా గారు ఉన్నారు. ఏ దేశము నుంచి అయితే తను చెరగా తీసుకుని రాబడిందో ఆ దేశములో షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి వెళ్తే ఈయన వ్యాధి స్వస్థపరచబడుతుంది. చూడండి, మేలు చేసిన వారికే నువ్వు మేలు చేసేట్లయితే ఉపయోగం ఏముంది? యేసుప్రభు గారు అంటారు, అది అందరూ చేస్తున్నారు కదా. కీడు చేసిన వానికి మేలు చేయాలి. నువ్వు కీడుతో కాక నీ శత్రువుని మేలుతో జయించు, అప్పుడు వాని తల మీద నీవు నిప్పులు కుప్పగా పోయిదు. నన్ను తీసుకొచ్చినోడు బాగుంటే ఎంత, పోతే ఎంత, ఇలాంటి వాడికి నేనెందుకు మంచి చేయాలి అని అనుకోవట్లా. ఎంతో ఆశపడుతుందంటండి, ఎంతో కోరుకుంటుందంట ఆమె. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. అమ్మగారికి మెసేజ్ ఇచ్చింది, సువార్త ప్రకటించింది. అమ్మా, ఇదిగో మన యజమానుడికి కుష్టి వ్యాధి ఉంది కదా, మీరు నన్ను తీసుకొచ్చారు కదా ఇజ్రాయెల్ దేశం నుంచి, అక్కడ షోమ్రోన్ అనే ప్రాంతంలో ఒక ప్రవక్త గారు ఉన్నారు. దయచేసి మన యజమానుని, నా ఏలిన వాడిని మీరు అక్కడ గనక తీసుకెళ్తే ఖచ్చితముగా ఆ ప్రవక్త ఈ వ్యాధిని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఇజ్రాయేలీల యొక్క దేవుడు స్వస్థపరచు యెహోవా. మీరు సిరియా దేశంలో నుంచి ఇజ్రాయేలు దేశంలోకి వెళ్ళండి, అక్కడ నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచుటకు సమర్థుడు అని ఒక సువార్తను అమ్మగారి మనసులో వేసింది. వెంటనే మరి సైన్యాధ్యక్షురాలి భార్య అతనికి చెప్పినప్పుడు, సైన్యాధ్యక్షుడు కూడా చూడండి, ఇన్ని ప్రయత్నాలు చేశాం కాబట్టి చివరిగా ఈ పని ఆమె చెరపట్టబడినటువంటి ఈమె చెప్పిన మాటను మనం ఎందుకు తీసివేయాలని చెప్పి వెంటనే 4వ వచనంలో మనం చదివితే, రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇజ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలు తీసుకుని పోయి ఇజ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. రైట్, చూడండి, మరి ఇప్పుడు యెహోవాయే ఒక ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. యెహోవాయే ఒక అన్యుడిని ఎన్నుకున్నాడు. యెహోవాయే ఒక అన్యుడికి సహాయం చేస్తున్నాడు. అతను వెళ్ళిన ప్రతి యుద్ధంలో గెలిచేలాగా యెహోవాయే అతనికి సహాయపడుతున్నాడు. ఎందుకని యెహోవా అతనికి సహాయపడుతున్నాడంటే మన దేవుడు అందరికీ ఉపకారి. 145వ కీర్తన 9వ వచనంలో భక్తుడు ఇలా చెప్తాడు, యెహోవా ఎవరంటండి? అందరికీ ఉపకారి. ఆయన మంచి వారికి మాత్రమే మేలు చేసేటటువంటి దేవుడు కాదు గాని ఆయన అందరికీ మేలు చేసేటటువంటి దేవుడు. యేసుక్రీస్తు కొందరికే ప్రభువు అని వ్రాయబడలేదు గాని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చదవండి 145వ కీర్తన 9వ వచనము. అందరికీ ఉపకారి,
ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. మన దేవుడు కనికర సంపన్నుడు. నయమాను యందు దేవుడు కనికరపడ్డాడు. నయమానుకు మరి దేవుడు జయాన్ని దయచేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో మనం చదివితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన చిన్నది ఏం చేసింది? శత్రువుని ప్రేమిస్తుంది. అనగా ఇప్పుడు ఈమె ఎవరికి కుమార్తె అవుతుంది? ఎవరికి కుమారుడు అవుతున్నారు? పరలోకమందున్న మీ తండ్రికి. మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారుడిగా, కుమార్తెగా మీరు తీర్చబడాలి, మార్చబడాలి అంటే మీ శత్రువుల్ని మీరు ప్రేమించాలి. అది మొట్టమొదటి విషయం. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎందుకంటే మన దేవుడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి లాభం కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండవలెను. పరలోకపు తండ్రికి మనము కుమారుడిగా, కుమార్తెగా మారాలంటే మన శత్రువుని మనము ప్రేమించాలి. మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన మంచి వారి మీదను మరి చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తాడు. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా అందరికీ ఉపకారి. 84వ కీర్తన 11వ వచనంలో ఉంటది, దేవుడైన యెహోవాయే సూర్యుడును కేడెమునై ఉన్నాడని ఉంటది. కాబట్టి మన దేవుడు ఎవరంటే ఆయనే సూర్యుడు, ఆయనే నీతి సూర్యుడు. కాబట్టి అందరూ కూడా ఏ పాపి నశించిపోవుట దేవునికి ఇష్టం కాదు. అందుకే దేవుడు ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. అంతటా సువార్త ప్రకటించబడాలి, అందరూ రక్షించబడాలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంతగా మరి అన్యుడైనటువంటి నయమాను మీద దేవుడి కృప చూపించాడు. అయితే ఇప్పుడు ఆ కుష్టి వ్యాధి ఎందుకు వచ్చింది అతనికి? ఆ కుష్టి వ్యాధి అతనికి రావడానికి కారణం ఏంటంటే, భూ సంబంధమైన వ్యక్తిగా ఉన్నటువంటి నయమానును ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. గొంగళి పురుగుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సీతాకోక చిలుకగా దేవుడు మార్చాలనుకున్నప్పుడు, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిని ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చాలనుకున్నప్పుడు, దేవుడు ఏదో ఒక శోధన, ఒక ముల్లు, ఒక వ్యాధి ఆ వ్యక్తి జీవితంలో తీసుకొస్తాడు. ఈరోజు చూడండి, రక్షించబడినటువంటి అనేకులలో వారి రక్షణ సాక్ష్యం గురించి అడిగినప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే, మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను, చావు బ్రతుకులలో ఉన్నటువంటి నన్ను, చావు గోతిలో ఉన్నటువంటి నన్ను నా దేవుడు విడిపించి నడిపించి తన తట్టు నేను తిరిగేలా చేసుకున్నాడని ఎంతో మంది సాక్ష్యం చెప్తారు. దేవుని ద్వారా ఏదో ఒక మేలు పొందుకుని ఆ కార్యమును రుచి చూచి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుని గురించి ఎరిగి వారు దేవుని తట్టు తిరుగుతారు. ఇప్పుడు చూడండి, మరి ఇతని జీవితంలో కుష్టి వ్యాధి అనేది అతనికి ఉంది. అతను సైన్యాధ్యక్షుడు అయినప్పటికీ కూడా మరి కుష్టి వ్యాధి కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ కుష్టి వ్యాధి కొన్నిసార్లు కొన్ని రోగాలు మనల్ని మరణం వైపు తీసుకెళ్తాయి. కొన్ని వ్యాధులు మనకు వస్తాయి, కానీ ఆ వ్యాధులు దేవుని యొక్క మహిమ వైపు మనల్ని తీసుకెళ్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వచ్చిన ప్రతి రోగము కూడా మన మరణము కొరకే రాదండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు ఈ మాట లాజరు విషయంలో.
యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో లాజరు జబ్బు పడినప్పుడు యేసు- ఆ, అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. వ్యాధులు ఎందుకు వస్తాయండి? దేవుడు మహిమ పరచబడడానికి వస్తాయి. వ్యాధులు వచ్చినప్పుడు ఆ వ్యాధులకు స్వస్థత దేవుని ద్వారా మనము పొందుకున్నప్పుడు దేవుని నామము అన్యజనుల ఎదుట మహిమపరచబడుతుంది. ఇప్పుడు నయమానికి వచ్చినటువంటి కుష్టి వ్యాధి కూడా దేవుని నామ మహిమార్థమై వచ్చినటువంటి వ్యాధి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి వ్యాధిని పెట్టిన దేవుడు ఆ వ్యాధి తగ్గడం కొరకు మరి ఒక చిన్నదాన్ని కూడా అక్కడికి పంపించాడు. సువార్త చేసేటటువంటి ఒక నమ్మకమైనటువంటి సేవకురాల్ని అక్కడికి పంపించాడు బానిసగా. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత మరి యెహోవా దేవుని యొక్క దయ యోసేపు ఎడల ఉన్నదనే విషయాన్ని ఫరో గ్రహిస్తాడు. దేవుని దయ పొందుటలో ఇంతటి వాడు లేడు గనుక మరి సింహాసనము విషయములో తప్ప మరి అన్ని విషయములలో యోసేపే నాకు దేవుడుగా ఉంటాడంటాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏ శిక్ష, ఏ రోగాన్ని అయితే దేవుడు పెట్టాడో ఇప్పుడు అక్కడ ఐగుప్తు దేశానికి యోసేపును పంపించిన దేవుడు ఇక్కడ ఈ సిరియా దేశానికి ఎవరిని పంపించాడంటే ఇజ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదాన్ని పంపించాడు. ఆ చిన్నది ఎలాంటి చిన్నదంటే, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని సువార్తను, దేవుని యొక్క కార్యాలను చెప్పకుండా నేను ఉండలేను. నేను విన్నదానిని, నేను కన్నదానిని ప్రకటించకుండా నేను ఉండలేను. ఇప్పుడు ఈమె చక్కగా మరి చెప్పింది. నయమాను బయలుదేరి వెళ్ళాడు. నయమాను బయలుదేరి వెళ్ళిన తర్వాత చూడండి, మరి అక్కడ జరిగినటువంటి విషయాలు మనం చూస్తే, ఇతను వెళ్తూ 20 మణుగుల వెండి, అలాగే 1,20,000 రూపాయల బంగారము, 10 విలువైనటువంటి దుస్తులను తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 10వ వచనంలో మనం చదివితే, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చూడండి, ఇతను ఒక దేశానికి సైన్యాధ్యక్షుడు. ఒక దేశానికి సైన్యాధ్యక్షుడు వస్తున్నప్పుడు, ఒక ప్రవక్త దగ్గరికి వస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక ప్రోటోకాల్, ఆ దేశము పక్క దేశము యొక్క సైన్యాధ్యక్షుడో రాజో మన దగ్గరికి వస్తున్నప్పుడు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వెళ్ళాలి? కనీసం అంతే గొప్ప స్థానంలో ఉన్నవాడు, లేదా అక్కడ ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి. అక్కడ ఎవరు పెద్ద? ఎలీషా పెద్ద. ఇప్పుడు నయమానుని రిసీవ్ చేసుకోవడానికి ఎలీషా వెళ్ళలేదు. ఎలీషా వెళ్లకుండా ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించను. ఒక సర్వెంట్ ని పంపించాడు. ఇదిగో ఒక సైన్యాధ్యక్షుడు వస్తున్నాడు ఇక్కడికి. వచ్చాడు, మన ఇంటి ముందు ఉన్నాడు. నువ్వు వెళ్ళి అతనితో చెప్పు, ఆ ఎదురుగా ఉన్న కోనేరులో 7 సార్లు మునగమని చెప్పు. ఎందుకని మరి ఎలీషా గారు ఇతన్ని కనీసం మర్యాదపూర్వకముగానైనా, పక్క దేశం నుండి వచ్చినటువంటి సైన్యాధ్యక్షుడు అయినప్పటికీ కూడా మర్యాదపూర్వకంగా కూడా పలకరించడానికి, రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు అంటే ఎలీషా ఆత్మ సంబంధి అయినటువంటి వాడు. ఆత్మ సంబంధి అయినటువంటి వారు అన్ని విషయములను వారు వివేచింపగలరు, గ్రహింపగలరు. ఎదుటి వారి మనస్సులను వారు గ్రహింపగలరు, తెలుసుకోగలరు. కానీ భూ సంబంధులైనటువంటి వారు ఆత్మ సంబంధులైనటువంటి వారిని వివేచింపలేరు. ఇప్పుడు ఈ వచ్చినటువంటి నయమాను ఎటువంటి ఉద్దేశముతో వచ్చాడో, అతని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏదో
ఎలీషా ముందే గ్రహించాడు. ఏంటి అతని మనసులో ఉన్నటువంటి ఆలోచన? 11వ వచనంలో మనం చూస్తే, అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటుని. దమస్క నదులైన అబానాయాను, ఫర్పారును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఇతని యొక్క మనస్సులో ఏముందంటే, ఈయన గారు అక్కడికి వెళ్ళేసరికి ఆ పాస్టర్ గారు, ఆ ప్రవక్త గారు ఆయన ఉన్న ప్లేస్ లోంచి లేచి నడుచుకుంటూ బయటకు వచ్చి ఎదురెళ్ళి ఈయనకి స్వాగతం పలికి ఈయనకు ఉన్నటువంటి రోగం ఉన్న స్థలం మీద చేతులు అటు ఇటు ఆడించి ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడు. అంటే ఈయన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో అక్కడికి వెళ్ళాడు. ఇతని ఉద్దేశములు ఎరిగినటువంటి ఎలీషా ఏం చేశాడంటే, ఒక పనివాడిని మాత్రమే పంపించి వెళ్ళి ఆ కోనేరులో 7 సార్లు స్నానం చేయమని చెప్పాడు. వెంటనే ఇతడు రౌద్రుడయ్యాడంట, వెనక్కి తిరిగిపోయాడంట. మా దమస్కులో, మా సిరియా దేశంలో మాకు నదులు లేవా? మేము అక్కడ మునగలేమా అని చెప్పి, మరి ఇక్కడున్న నదుల కంటే మా దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కావా అని చెప్పి వెనక్కి తిరిగినప్పుడు అక్కడ ఒక వివేకము కలిగినటువంటి దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఏమంటున్నాడంటే, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఇంత దూరం వచ్చావు, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. చూడండి, ఇతడు అన్యుడే అయినప్పటికీ కూడా దేవుని దయ పొందుకున్నవాడు. ఇతడు అన్యుడే అయినప్పటికీ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వాడు. ఇతడు అన్యుడే అయినప్పటికీ కూడా చెరపట్టబడినటువంటి ఒక దాసి ద్వారా సువార్తను విన్నటువంటి వాడు. ఇతడు అన్యుడే, విన్నటువంటి సువార్త సత్యము అని నమ్మి తన దేశము నుంచి పరాయి దేశమునకు ప్రయాణమై వచ్చినటువంటి వాడు. ఇతడు అన్యుడే అయినప్పటికీ కూడా తన దాసుడి మాట, ప్రవక్త యొక్క ప్రవర్తన అతని మనస్సును నొప్పించినప్పటికీ కూడా తన దాసుడి ద్వారా హెచ్చరింపబడిన వాడై ప్రవక్త చెప్పినట్లు 7 మార్లు యోర్ధాను నదిలో అతను మునిగాడు. అనగా ఇతనికి సువార్త చెప్పబడింది, ఆ సువార్త యందు ఇతడు నమ్మిక ఉంచాడు, ప్రయాణమై వచ్చాడు, నదిలో 7 సార్లు మునిగాడు. అంటే ఒక రకంగా ఇతడు ఇప్పుడు బాప్తిస్మమును పొందుకున్నవాడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మమును పొందుకున్న తర్వాత ప్రవర్తన, బాప్తిస్మముకు ముందు ప్రవర్తన. ప్రకృతి సంబంధముగా ఉన్నవాడు, భూ సంబంధిగా ఉన్నవాడు మాట్లాడిన విధానము ఆత్మ సంబంధిగా మారిన తర్వాత అతను మాట్లాడే విధానము మారిపోయింది. ఎప్పుడైతే 7 సార్లు మునిగి స్వస్థత పొందుకున్నాడో అప్పుడు చూడండి, మరి 14వ వచనంలో మనం చదివితే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాన్ నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే అతడు శుద్ధుడాయెను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయెల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకుని వలసిందని అతనితో చెప్పగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీటిలో మునిగిన తర్వాత, పాత రోగమును, పాత జీవితమును విడిచిపెట్టిన తర్వాత, భూ సంబంధిగా ఉన్నవాడు ఆత్మ సంబంధిగా మార్చబడిన తర్వాత పరివారముతో కూడా వచ్చి మరి ప్రవక్త ఎదుట నిలిచి, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని
నేను ఎరుగుదును. ఒప్పుకుంటున్నాడు, కన్ఫెస్ చేస్తున్నాడు. ఇజ్రాయేలీయుల దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఈ లోకంలో ఇజ్రాయేలీయుల దేవుడి కన్నా శక్తివంతమైనటువంటి దేవుడు లేడు. ఎప్పుడు? మునిగిన తర్వాత. మునగక ముందు మాట్లాడినటువంటి మాటలు, దమస్కు నదులైన అబానాయును, నెక్స్ట్ ఫర్ఫరును ఇజ్రాయేలు దేశములోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి మేము శుద్ధి నొందలేమా? సో ప్రాచీన స్వభావమునకు నూతన స్వభావమునకు ఆ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు తన నోటితో ఒప్పుకుంటున్నాడు, ఇజ్రాయేలీయుల దేవుడే ఈ లోకమంతటిలో గొప్ప దేవుడు. తర్వాత బహుమానాలు ఇచ్చాడు, ఇతను తీసుకోనన్నాడు, అదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత చదివితే, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? చూడండి, మారు మనసు పొందాడు, మనసు మార్చుకున్నాడు. దేవుని యొక్క సువార్త అతనికి చేయబడింది. దాసురాలి ద్వారా, ఒక చెరపట్టబడినటువంటి దాసి ద్వారా సువార్త ప్రకటించబడింది. ఆ సువార్త యందు అతను నమ్మిక ఉంచగలిగాడు. మరి తన దేశము నుండి ఇజ్రాయేలు దేశమునకు ప్రయాణమయ్యాడు, వచ్చాడు, నీటి బాప్తిస్మన్నాడు. ఆత్మీయంగా మనం చూస్తే ఇది ఒక రకంగా నీటి బాప్తిస్మం అని అనుకోవచ్చు. యోర్ధాను నదిలో 7 సార్లు మునిగాడు, మారు మనస్సు పొందాడు. ఇజ్రాయేలీయుల దేవుడు తప్ప ఈ లోకంలో మరి ఒక దేవుడు లేడు అని తన నోటితో ప్రకటించాడు. తర్వాత అతను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పించను. ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏ దేవుని ద్వారా అయితే నేను స్వస్థత పొందుకున్నానో, ఇక నుంచి నా బ్రతుకు దినములన్నయు ఆ దేవునికి తప్ప మరి ఏ దేవునికి కూడా నేను దహన బలులు అర్పించను. ఇప్పుడు నిర్గమాకాండంలో చెప్పబడినటువంటి రీతిగా మంటితో చేయబడినటువంటి ఒక బలిపీఠం దమస్కులో కట్టించబడడం కొరకు ఇతను సైన్యాధ్యక్షుడు ప్రవక్త దగ్గర బ్రతుకులాడుకుంటున్నాడు. 2 కంచర గాడిదలు మోయగలిగేటటువంటి మన్ను నీ దాసుడినైన నాకు ఇప్పించండి. ఈ మట్టిని, ఈ షోమ్రోనులో ఉన్నటువంటి ఈ మట్టిని నేను తీసుకెళ్లి సిరియా దేశమునకు రాజధాని అయినటువంటి దమస్కులో నేను బలిపీఠాన్ని కట్టిస్తాను. నా బ్రతుకు దినములన్నీ కూడా యెహోవాకు తప్ప నేను వేరే ఎవరికి కూడా దహన బలి అయినను మరి ఏ బలి అయినను కూడా నేను అర్పించను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ ప్రాణాలు అరచేతుల్లో ఉన్నా సరే, దేవుని కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకోగలుగుతావు. దేవుని యొక్క వాక్యాన్ని నేను మరువను, దేవుని యొక్క సువార్తను నేను ప్రకటిస్తానని నువ్వు ఎలా అయితే నువ్వు దేవుని కొరకు ఒక నమ్మకమైన వాడిగా, ఒక నమ్మకమైన దాసుడిగా, దాసురాలుగా నువ్వు ఉండగలుగుతావో, దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్నును బట్టి నీ యజమానుని కూడా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుటను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుడి సంతోషములో పాలు పొందుము. చూడండి, నమ్మకమైనటువంటి దాసులు యజమానుని యొక్క సంతోషములో పాలు పొందేవారిగా ఉంటారు. ఈ దాసురాలు చెరపట్టబడినటువంటి దాసి, నమ్మకమైనటువంటి దాసి, కొద్దిలో నమ్మకముగా ఉండి మరి తన సువార్తను ప్రకటించడం ద్వారా ఒక ఆత్మను దేవుని కొరకు రక్షించుకోగలిగింది. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని
మరి దేవుని తట్టు తిరిగేలా చేసింది. చూడండి, ఏ దమస్కులో అయితే ఈయన బలిపీఠం కట్టాడో ఆ దమస్కులో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3-6 వచనాలు మనం చదివితే, అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. 9వ అధ్యాయం మొదటి నుంచి. ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడ వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కలోని సమాజములు వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చాలండి. చూడండి, మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, మరి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను ఒకవేళ ఉంటే వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చి వారిని శిక్షించుట కొరకు నాకు అధికారం కావాలి, కాబట్టి నాకు అధికారం ఇవ్వని చెప్పి అధికారాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంటే దమస్కులో ఉన్నటువంటి సమాజ మందిరమునకు దగ్గరికి వెళ్ళాడు. దమస్కులో ఉన్నటువంటి బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే దమస్కులో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. సిరియా దేశపు రాజధాని అయినటువంటి దమస్కులో బలిపీఠం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మార్గంలో ఉన్నటువంటి వారు దమస్కులోనికి ఎక్కడి నుంచి వచ్చారు అనగా, ఏ చిన్నది అయితే చెరపట్టబడి ఇజ్రాయేలు దేశము నుండి సిరియా దేశమునకు మరి కొనుపోబడిందో, ఏ చిన్నది ద్వారా అయితే సువార్త ప్రకటించబడిందో, ఏ చిన్నది ద్వారా అయితే సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను దేవుని తట్టు తిరిగి 7 సార్లు యోర్ధాను నదిలో మునిగి స్వస్థతను పొందుకుని ఇజ్రాయేలు దేవుడే ఈ లోకములో అందరికంటే గొప్ప దేవుడని అంగీకరించి ఇజ్రాయేలు దేశము నుండి తీసుకొచ్చినటువంటి మట్టితో బలిపీఠము కట్టించి దమస్కులో అతడు మరి దేవునికి ఆరాధన చేశాడు. తద్వారా అక్కడ కొంతమంది క్రైస్తవులు ఉండగలిగారు. అక్కడ కొంత యేసుక్రీస్తు మార్గంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అక్కడ ఉండగలిగారు. ఇప్పుడు ఈ సౌలు ఎక్కడికి బయలుదేరాడంటే వాళ్లను చంపడానికి బయలుదేరాడు. అయితే చూడండి, సౌలు పౌలుగా మారడానికి, భూ సంబంధిగా ప్రకృతి సంబంధిగా ఉన్నటువంటి సౌలు ఆత్మ సంబంధిగా మారడానికి దేవుడు ఎంచుకున్నటువంటి ప్లేస్ ఏంటంటే, ఏ ప్లేస్ నుంచి అయితే కుష్టి వ్యాధిగ్రస్తుడైనటువంటి నయమాను సైన్యాధ్యక్షుడిగా ఉండి చెరపట్టబడినటువంటి దాసి ద్వారా సువార్త చేయబడి రక్షించబడి వచ్చి బలిపీఠమును కట్టాడో, అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు సౌలును ఎదుర్కొన్నారు. ఆ దమస్కు మార్గములోనే మరి సౌలును అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. చూడండి, నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కొద్ది విషయములో నమ్మకముగా ఉన్నవారు మరి గొప్ప విషయములో కూడా నమ్మకముగా ఉంటారు. వారు వారి యజమానుని సంతోషములో పాలిభాగస్తులవుతారు. బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా అని కొనియాడబడతారు. ఈరోజు ఈ చిన్నదాని గురించి మనము ధ్యానము చేయడానికి కారణం ఏంటంటే, తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. ప్రాణాలు అరచేతుల్లో ఉన్నా సరే సువార్తను మాత్రము నేను విడిచిపెట్టాను. ఈరోజు మనం కూడా మనకు సాధ్యమైనంత వరకు మనకు కనిపించిన ప్రతి వ్యక్తులకు మనము దేవుని యొక్క కార్యములను మనము ప్రకటించేవారిగా, సువార్త చేసేవారిగా నేను ఉండాలి. నేను మొన్నటి దినాన రావులపాలెం అనే మరి ఊర్లో కొంతమంది
మా దగ్గర డబ్బులు లోన్లు తీసుకొని కట్టకుండా వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టి 6 నెలల నుంచి డబ్బులు మరి కట్టకుండా ఉన్నప్పుడు నేను ఆ ఫాలో అప్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలీషమ్మ అనే ఒక స్త్రీ కూర్చునుంది. 6 నెలల నుంచి కట్టలేదు, కట్టే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. మరి చిన్నగా దేవుని కృపను బట్టి అక్కడ నేను కుర్చీలో కూర్చుని 2 గంటల సేపు ఆమెకు నేను సువార్త చేస్తే ఆమె చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది స్త్రీలంతా వచ్చి కూర్చుని వారి కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ మా సంఘాల్లో మా పాస్టర్లు కూడా ఇంత డీటెయిల్డ్గా మాకు చెప్పలేదండి. అంటే నేను ఒకటే ఒక మాట అడిగాను ఆమెని, ఎలీషమ్మ నువ్వు పెట్టుకున్న పేరుకి అర్థం ఏంటో నీకు తెలుసా అని అడిగాను. తెలీదండి, పాస్టర్ గారు పెట్టారు ఎలీషమ్మ అని. ఎలీషా అనేది ఒక ప్రవక్త పేరు, అది స్త్రీ పేరు కాదు, ఒక ప్రవక్త యొక్క పేరు. ఆ ప్రవక్త ఎలాంటి ప్రవక్త అంటే సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను అనే ఒక కుష్టి వ్యాధి గ్రస్తుడికి స్వస్థతనిచ్చినటువంటి ప్రవక్త. స్వస్థత పొందుకున్న తర్వాత 20 మణుగుల వెండి, 1,20,000 బంగారము, 10 విలువైన దుస్తులు తీసుకొచ్చి ఆ ఎలీషా అనే ప్రవక్త ముందు పెట్టినప్పుడు, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నీ దగ్గర నుంచి నేను ఏమీ తీసుకోను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు పెట్టుకున్నటువంటి పేరుకు ఉన్నటువంటి విలువ నువ్వు తెలుసుకోవాలి. ఇస్తే దేవుడు ఇవ్వాలి గాని మనుషుల దగ్గర నుంచి ఏది కూడా అనాయాచితంగా మనం పొందుకోవాలని ఆశపడకూడదు. ఏది ఆశించలేదు. అందుకే ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ కంటే 2 ఆత్మను ఎలీషా పొందుకోగలిగాడు. ఎలీషా చనిపోయిన తర్వాత శవాన్ని పాతిపెడితే ఆ ఎముకలు తగిలి మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరలా జీవాన్ని పొందుకున్నారు. చనిపోయిన సైనికులు మరలా బ్రతికించబడ్డారు. అంత గొప్ప దైవజనుడి పేరు నువ్వు పెట్టుకున్నావు. కానీ నువ్వు తీసుకున్నటువంటి డబ్బుల్ని 6 నెలల నుంచి కట్టకుండా ఇబ్బంది పెడుతున్నావు. పేరు మంచితే గాని పేరుకు తగ్గ తీరు నీకు లేదు. నీ మనసు మార్చుకో అన్నప్పుడు వారు ఏడుస్తూ మరి మారు మనసు పొంది ఆ సాయంకాలమే ఫోన్ చేసి ఆ డబ్బులు కట్టేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి సువార్త ప్రకటిస్తే నమ్మకముగా నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు, నువ్వు వెళ్ళిన ప్లేస్ ఎలాంటిదైనా కావచ్చు, నువ్వు వెళ్ళిన పని వేరే పని కావచ్చు, కానీ ఆ పనితో పాటు సువార్తను కూడా నువ్వు చేయగలిగితే దేవుని నామము హెచ్చించబడుతుంది, దేవుని నామము ఘనపరచబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. వి డోంట్ నో. ఆ ఎలీషమ్మ రేపు 10 మందికి సువార్తను చెప్పే దానిగా అక్కడున్న స్త్రీలలో ఒకరు అంటున్నారు, ఈరోజు నీ ఇల్లు ధన్యమైంది, 2 గంటల సేపు నీ ఇంట్లో సువార్త ప్రకటించబడింది, ఇక నుంచి నీ జీవితం మారిపోద్దని. ఐ డోంట్ నో. కానీ నయమాను జీవితం మారిపోయింది. ఒక చిన్న దాసి, చెరపట్టబడినటువంటి దాసి తాను చేసే ధైర్యము తెచ్చుకొని తన యజమానురాలితో, అమ్మా షుమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, నా ఏలినవాడు అక్కడ ఉండాలి, అక్కడికి వెళ్ళాలని నేను ఎంతో కోరుచున్నా. నశించిపోయేటటువంటి ఆత్మల కొరకైనటువంటి భారము మనము కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ ప్రాణాలు అరచేతుల్లో ఉన్నా సువార్తను మాత్రము విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని మర్చిపోయేవారిగా ఉండకూడదు. చూడండి ఎంత గొప్ప ధన్యత. కాకపోతే ఏ దమస్కులో అయితే నయమాను ద్వారా మరి బలిపీఠము కట్టబడిందో ఆ దమస్కులోనే అపోస్తులుడైనటువంటి పౌలు గారికి జ్ఞానోదయాన్ని దేవుడు కలిగించాడు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు సౌలు పౌలుగా మారడానికి దేవుడు ఎంచుకున్నటువంటి ప్లేస్ ఏది అంటే నయమాను ద్వారా కట్టబడినటువంటి బలిపీఠం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు సువార్త చేస్తే ఏమో ఆ వ్యక్తి మరొక పౌలుగా మారొచ్చు. నీవు సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి నీకే తెలియకుండా రేపు దేశాన్ని కదిలించగలిగే ఒక గొప్ప సువార్తికురాలుగా మారొచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని వాక్యమును మనము మరువకుండా, నీ ధర్మశాస్త్రమును నేను మరువను అని దేవుని యొక్క వాక్యమును గురించి మనము
ఈ లోకమునకు ప్రకటించే వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నమ్మకమైనటువంటి దాసురాలు, బడా మంచి దాసురాల అని మరి ఆ ఇజ్రాయేలు దేశం నుండి చెరపట్టబడినటువంటి ఆ స్త్రీ గురించి మాట్లాడుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విన్నటువంటి వాక్యము కొరకు దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ పరిశుద్ధ స్థలములో దేవా మేము ఉన్నప్పుడు దేవ, ఇదిగో తండ్రి మా చుట్టూ దేవా నీ దేవదూతలు కావలి ఉంచి దేవా నీవు మాతో మాట్లాడుతున్నది Yes, కొందనాలు Lord. Hallelujah. చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యమే దేవా మమ్మల్ని పరిశుద్ధపరిచేది, నీ వాక్యమే దేవా మమ్మల్ని బలపరిచేది దేవా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినాన దేవా ఇదిగో తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా ప్రాణాలు అరచేతుల్లో ఉన్నా దేవా, నీవు ధర్మశాస్త్రాన్ని మరిచిపోకుండా దేవా దివారాత్రములు ధ్యానించే వారిగా దేవా, దివారాత్రములు దాన్ని ప్రకటించే వారిగా దేవా మా హృదయాలను దేవా నీ వైపు తిప్పుకుంటుండగా దేవా నీ సహాయం మాకు దాయిత్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా దేవాది దేవుడు అయిన దేవా ఇదిగో తండ్రి మాతో సూటిగా మాట్లాడిన విలువైన మాటలు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మేము ఎంత కష్టంలో ఉన్నా, శత్రు బాధల్లో ఉన్నా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మీ అక్కడ సువార్త ప్రకటించే వారిగా దేవా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దేవా ఇదిగో నీ వాక్యాన్ని దేవా అనేక మందికి ప్రకటించే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రి ఎంత గొప్ప దేవుడో దేవా, నీ విలువైన అమూల్యమైన మాటలతో దేవా మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ నామములో దేవా ఇదిగో నీ శక్తిని మాకు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రకృతి సంబంధమైన మమ్మల్ని దేవా అయ్యా ఇగో ఆత్మ సంబంధులుగా మార్చిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రకృతి సంబంధంగా ఉన్న మమ్మల్ని దేవా అయ్యా గ్రహింపజాలని దేవా మనుష్య జ్ఞానము కాని దేవా అయ్యా ఇదిగో తండ్రి మనుష్య జ్ఞానంలో ఉన్న మమ్మల్ని దేవా దైవికమైన జ్ఞానం ద్వారా దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మనసు కలిగి దేవా మేము జీవించడానికి దేవా నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఒకడు క్రొత్తగా జన్మించాలంటే దేవా ఇదిగో నీటి మూలముగానే దేవా మేము జన్మించగలుగుతామయ్యా. ఆత్మ పొందుకునే వారిగా మేము ఉండాలి అంటే దేవా ఇదిగో తండ్రి నువ్విచ్చిన బాప్తీసం ద్వారా దేవా అయ్యా ఆత్మ సంబంధులుగా మమ్మల్ని మార్చిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్వరూపుడైన దేవాది దేవా ఇదిగో తండ్రి అందరికి ఉపకారివై ఉన్న వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అందరి మీద నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవా నువ్వు ఇదిగో సూర్యుని ఉదయింపజేస్తే దేవా అయ్యా వర్షాన్ని కుమ్మరిస్తున్న నీతి సూర్యుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నైమానిగో అన్యుడిగా రిమోను యొక్క దేవతకు మృక్కేవాడుగా ఉంటున్నా సరే దేవా యెహోవా వలనే దేవా ఇదిగో సిరియా దేశానికి జయం అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నీవు మాకు దేవా సహాయం దేవా, నీవే మాకు తోడుగా ఉంటే దేవా జయము ఇచ్చే గొప్ప దేవుడు అయ్యా, విజయశీలుడు అయిన రాజాది రాజా నీ జయాన్ని మేము పొందుకుంటుండగా దేవా నువ్విచ్చే దేవా ఇదిగో తండ్రి బహుమానాలనే కాకుండా దేవా కష్టాన్ని కూడా దేవా మేము పొందుకునే వారిగా మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ జయము వల్లనే దేవా సిరియా రాజ్యాన్ని అంతటిని దేవా అయ్యా రాజుగారి యొక్క దయను ఘనతను పొందుకున్న వాడిగా దేవా పరక్రమశాలిగా ఉంటున్న దేవా అయ్యా ఇదిగో తండ్రి నైమాన్ విషయంలో దేవా నువ్విచ్చిన దేవా ఇదిగో తండ్రి కుష్ఠరోగం వలన దేవా అనేక మందికి దేవా ఇదిగో తండ్రి దమస్కులో సంఘం ఏర్పడడానికి దమస్కులో దేవా ఇదిగో తండ్రి దేవా సిరియా రాజ్యంలో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సువార్త ప్రకటించడానికి దేవా నైమాన్ని ఎంచుకున్నవాడా నైమాను కుష్ఠరోగాన్ని ఎంచుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అప్పుడప్పుడు మా హృదయాలు దేవా ఇదిగో తండ్రి ఆలోచిస్తాం మాకెందుకు ఈ కష్టం వచ్చింది, అడిగినది వేరైతే వేరేది మాకు వచ్చిందని ఆలోచిస్తామయ్యా. అవునయ్యా ఏది జరిగినా మాకు మంచి కొరకే, అది మా మేలు కొరకే దేవా అయ్యా. ఇంత గొప్ప పరాక్రమశాలి నైమానుకు దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్విచ్చిన కుష్ఠరోగం వల్లనే దేవా నిజమైన దేవుణ్ణి గ్రహించగలిగాడయ్యా. నీవు తప్ప ఈ లోకంలో దేవుడు ఎవరూ లేరని దేవా ఈ లోకానికి చాట చెప్పగలిగే దేవా ఒక గొప్ప సేవకుడుగా దేవా అయ్యా నీ సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి లాజరుకు వచ్చిన మరణం దేవా ఇదిగో దేవుని కుమారుని
వచ్చిందని అంటున్నావయ్యా. అవునయ్యా, మాకొచ్చిన కష్టం, మాకొచ్చిన బాధ, మాకొచ్చిన శాపం, మాకొచ్చిన ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీకు మహిమ తెచ్చుకోవడానికే దేవా, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికే దేవా, మహిమా స్వరూపుడైన దేవాది దేవునికే దేవా, మహిమ ఘనతలు చెల్లించే వారిగా దేవా, మా హృదయాలను నీ వాక్యముతో దేవా బలపరచబడుచున్నానయ్యా. బలవంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడివై దేవా, ఇదిగో తండ్రి, దేవ ఇజ్రాయేలును చిన్నదానిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో మీ కన్న వాటిని, విన్న వాటిని దేవా, అయ్యా చెప్పకుండా ఉండకుండా, ప్రకటించకుండా ఉండలేమంటున్నామయ్యా. అవునయ్యా, మా జీవితాలలో దేవా, నువ్వు చేసిన గొప్ప మేలును, ఆశ్చర్య కార్యాలను దేవ ప్రకటించేవారిగా దేవా, అయ్యా మేము చూసిన దేవా అద్భుతాలను, సాక్ష్యాలను దేవా ఈ లోకానికి ప్రకటించే వారిగా దేవా, మమ్మల్ని ఇదిగో తండ్రి, ఆ ఇజ్రాయేలు చిన్నదాని వలె దేవా, పరిచారకురాలి వలె దేవా, బానిసగా ఉన్న తండ్రి ఆ బిడ్డల వలె మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. శత్రు దేశంలో దేవా, అయ్యా ఇదిగో తండ్రి, శత్రువు ఇంటిలో దేవా, అయ్యా అధికారి ఇంటిలో దేవా, ఇదిగో పనికత్తిగా దేవా, నైమానుకు భార్యకు దేవా పరిచారకురాలుగా ఉంటున్నా సరే దేవా, నీ సన్నిధిని దేవ విడిచిపెట్టలేదయ్యా, నీ సేవను విడిచిపెట్టలేదయ్యా. తనకు తెలిసిన తెలియని దేవా, దేవాది దేవుణ్ణి ప్రకటించగలిగే గొప్ప శక్తి నా బిడగ దయచేసిన వాడా, ఇదిగో తండ్రి, నీ మాటలు మాకు దయచేయమడొచ్చున్నాను. మీ మాటలతో దేవా, నీ వాక్యముతో దేవా, నీ కార్యములతో దేవా, మా హృదయాలను నింపి దేవా, మా నోటి ద్వారా ప్రకటించడానికి దేవా, అనేక మంది నీ వైపు తిప్పడానికి దేవా, నీ కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తన శత్రు రాజ్య దేశంలో దేవా, అయ్యా తన శత్రువైన అధికారిని ప్రేమించింది అయ్యా. అటువంటి విధంగా దేవా, మా అధికారులను ప్రేమించే మనసు మాకు దయచేయబడొచ్చున్నా, మా యజమానులను ప్రేమించే మనసు మాకు దయచేయబడొచ్చున్నా. మాకెంత కష్టపెడుతున్నా సరే దేవా, మా యజమానులను ప్రేమించే మనసు అయ్యా మాకు దయచేయబడొచ్చున్నా అయ్యా. ఎంతగానో దేవా ఆ చిన్న బిడ్డ కోరుకుంటుందయ్యా. ఇదిగో శుభ్రంలో ఉన్న ప్రవక్త దగ్గర దేవా, నా అధికారి ఉండాలని నేనెంతో కోరుచున్నాను అని దేవా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో దేవా బిడ్డకు మొరపెడుతుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ఎంత గొప్ప కార్యం చేస్తావయ్యా. అవునయ్యా, మా అధికారుల కొరకు, మా యజమానుల కొరకు దేవా, మేము ప్రార్థన చేసేవారిగా దేవా, అయ్యా వారి హృదయాలను మార్చే విధంగా దేవా మేము మారడానికి దేవా, ఇదిగో తండ్రి, మేము ప్రార్థన వీలుగా మమ్మల్ని మార్చొడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. సర్వశక్తిమంతుడైన రాజాది రాజా, నీకే ఉందాలో చెల్లిస్తున్నానయ్యా. అధికారుల యొక్క దయ పొందుకునే వారిగా దేవా, అధికారుల యొక్క మన్నలు పొందుకునే వారిగా దేవా, మమ్మల్ని నీ సన్నిధిలో దేవా అంటు కట్టబడొచ్చున్నానయ్యా. ఇదిగో తండ్రి, ఆ చిన్నది చెప్పగా దేవా, పరిచారకురాలైన దాసురాలైన చిన్నది చెప్పగా దేవా, అయ్యా ఇదిగో నైమాను భార్య విన్నదయ్యా. అటువంటి వినగలిగే చెవులు మా యజమానులకి దయచేయవడొచ్చున్నా, మా ఎందు దయ పుట్టించే వారిగా వచ్చడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నైమాను భార్య వినడమే కాకుండా దేవా, నైమాను కూడా దేవా విన్నాడయ్యా. నైమాను యొక్క రాజు కూడా విన్నాడయ్యా. ఎంత గొప్ప మనసు దయను దేవా ఆ బిడక దయచేసావు దేవా. అటువంటి దయా మనసు మాకు దయచేయబడొచ్చున్నా, మా శత్రువులను ప్రేమించే మనసు మాకు దయచేయబడొచ్చున్నా, మేలుతో వారిని జయించే వారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు నేర్పిన దేవా ప్రేమతో మేము జయించే వారిగా దేవా, మమ్మల్ని దేవాని సన్నిధిలో దేవా అంటుగట్టుకుబడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి ఉందాలు చెల్లిస్తున్నాను. ప్రేమామయుడైన దేజా, ఇదిగో తండ్రి, ప్రేమతో దేవా మమ్మల్ని దేవా చిగురింప చేయవచ్చున్నాను. అనేక మందికి దేవా నీ ప్రేమను పంచగలిగే శక్తి మాకు దయచేయబడొచ్చున్నానయ్యా. మేము పొందుకున్న ప్రేమ మాతో ఉండిపోకుండా దేవా, అనేక మందిని ప్రేమించే వారిగా దేవా, నీ రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవా, అయ్యా ఇదిగో ఆ చిన్నదానిని ఏ విధంగా వాడుకున్నావో దేవా, మమ్మల్ని కూడా దేవా నీకు పనికొచ్చే పాత్రలుగా వాడుకోబడొచ్చున్నా, బలవంతులుగా మార్చబడొచ్చున్నా, బలవంతుల చేతిలోని వాడగల బాణములుగా దేవా మమ్మల్ని అంబుల పొదిలో దాచుకోబడొచ్చున్నానయ్యా. రాజాని కొందాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడైన రాజా, ఇదిగో తండ్రి దేవా, ఇదిగో నైమానులో ఉన్న దేవా, ఇదిగో మా రాష్ట్రంలో, మా దేశంలో, మా దమస్కులో దేవా పర్పూర నదులు లేవా, శ్రేష్టమైన నదులు లేవా, ఇక్కడ మేము మునగాల అనే దేవా కోపంతో దేవా, ఇదిగో నేను అధికారిని కదా అనే గర్వంతో దేవా తిరిగిపోయిన వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. సమస్తము ఎరిగిన వాడవయ్యా. అయ్యా హృదయాలను పరిశోధించే గొప్ప దేవుడవయ్యా. నేను కూర్చుంటా లేచుటా సమస్తం ఎరిగిన దేవుడవయ్యా. అవునయ్యా, ఇదిగో రెండింతల ఆత్మ పొందుకున్న ఎలీషాకు దేవా సమస్తాన్ని తెలియజేసి దేవా, ఇదిగో దూత ద్వారా దేవా, అయ్యా ఇదిగో నువ్వు వెళ్ళి మురుగు అని దేవా, నువ్వు శుద్ధులు కమ్మని 7 మార్లు యొర్దాను నదిలో మునగమని దేవా
నువ్వు సెలవిచ్చిన దేవా, ఇదిగో కోపంతో వెలిగి తిరిగిపోయినప్పుడు దేవా, అయ్యా అటువంటి కోపాలు మాకు వద్దయ్యా, అటువంటి రౌద్రాలు మాకు వద్దయ్యా. అయ్యా ఇగో నెమ్మది కలిగి జీవించే వారిగా, ప్రకృతి సంబంధమైన కార్యాలు మా జీవితంలో ఉండకుండా దేవా, అయ్యా నీ సన్నిధిలో దేవా, ఆత్మ సంబంధమైన కార్యాలు మాలో ఉండే విధంగా దేవా, మా హృదయాలను మార్చాడొచ్చున్నానయ్యా. మాలో ఉన్న కోపాలు తీసాడొచ్చున్నాను. కోపం పాపం అంటున్నావయ్యా, అపవాదికి చోటు కూడా అంటున్నావయ్యా. అటువంటి విధంగా దేవా, మేము అపవాదికి చోటు ఇవ్వకుండా దేవా, నీకే మనసు దేవా, మా హృదయం అంతా నిన్ను నింపుకోవడానికి నీ కృప చూపించడొచ్చున్నానయ్యా. మా హృదయ అంతరంగాలలో దేవా, నీ వాక్యాన్ని దాచుకొని దేవా, నీవు ధర్మశాస్త్రాన్ని మరిచిపోకుండా దేవా, అయ్యా ఇదిగో అనుదినము అనుక్షణము దేవా, నీ పాదాల చెంత చేయడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. రాజాది రాజాని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. పెద్దవారు చెప్పే మాట వినేవారుగా దేవా, అయ్యా మేము ఉండడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నయమాన దగ్గరున్న దేవా, దేవా ఆ పెద్ద దాసుడు చెప్పినప్పుడు దేవా, వెళ్ళి 7 సార్లు యోర్దానదిలో మునిగి దేవా శుద్ధుడయ్యాడయ్యా. అటువంటి విధంగా దేవా, మేము అనేక మందికి దేవా దీన మనసు కలిగి ఉండేవారిగా మమ్మల్ని చూడొచ్చున్నా దేవా. నీ మాటలు వినేవారిగా దేవా, నీ మాటకు లోబడేవారిగా దేవా మిమ్మల్ని ఉంచబడొచ్చున్నానయ్యా. నీ మాట ప్రకారమే, నీ చిత్త ప్రకారమే దేవా మేము చేసేవారిగా దేవా, మా హృదయాలు నీ వైపు తిప్పుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో ఎప్పుడైతే నీటిలో 7 సార్లు మునిగి దేవా, పసిపిల్ల వంటి శుద్ధ హృదయం కలిగి దేవా, అయ్యా వచ్చినప్పుడు ఈ లోకంలో నీవు తప్ప వేరొక దేవుడు లేడని దేవా ఎంత గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడయ్యా. అటువంటి సాక్ష్యాన్ని చెప్పేవారిగా దేవా, నీ కొరకు బలమైన వీరులుగా దేవా, యుద్ధశీలులుగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి జయించువారుగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అంతవరకు దేవ ఇదిగో తండ్రి, దేవా ఇదిగో తండ్రి, నయమానులో ఉన్న దేవా ప్రకృతి సంబంధమైన గర్వాన్ని తీసివేసి దాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవా ఇదిగో తండ్రి ఎలీషా ఎదుట అడుగుచున్నాడయ్యా. అవునయ్యా, అటువంటి దీన మనసు మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. దాసుడుగా దేవని సన్నిధిలో ఉండే కృప చూపించడొచ్చున్నాను అయ్యా. ఇదిగో దాసుడు దేవా తన యజమాని తట్టు చూస్తున్నాడయ్యా, దాసురాలు తన యజమాని చేతి తట్టు చూస్తుందయ్యా. అటువంటి విధంగా దేవా మా యజమానుడు అయిన నీ వైపు దేవా మేము మా కనుదృష్టి ఉంచేవారిగా దేవా, నీ వైపు చూసేవారిగా దేవా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. దాసులుగా దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నాను, పరిచారకులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడొచ్చున్నాను, ప్రకటించే వారికి మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. పరిశుద్ధుడానికి కుందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి 2 కంచెల గాడిదలంతా మన్ను నాకు దయచే, నేను బలిపీఠము కట్టుకుంటాను అంటున్నాడయ్యా. అయ్యా ఇదిగో బతిమాలుకుంటున్నాడయ్యా ఎలీషాని. అవునయ్యా ఇదిగో దేవా మేము బతిమాలుకుంటున్నామయ్యా. మా హృదయం అనే గదిలో దేవా, మా కుటుంబాల్లో దేవా, అయ్యా ఇదిగో మా గృహాల్లో దేవా నీ బలిపీఠాన్ని కట్టుకునే వారిగా దేవా, నీ పరిశుద్ధ బలిపీఠం దగ్గరికే దేవా, అయ్యా ఇదిగో నీ బలిపీఠం యొద్దనే దేవా పిచ్చుకలకు ఆశ్రయం అంటున్నావయ్యా. పిచ్చుకల కంటే శ్రేష్టమైన మేము మమ్మల్ని దేవా, అయ్యా ఇదిగో నీ బలిపీఠం యొద్దనే దేవా మమ్మల్ని దేవ కాచుకోబడుచున్నాను, భద్రపరచుకోబడుచున్నానయ్యా. మహోన్నతిని చాటును నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమించు అంటున్నావు దేవా. అవునయ్యా, వేట కాని ఉరిలో పడిపోకుండా దేవా బలవంతుని చేతిలో దేవా ఈ బలిపీఠం యొద్దనే దేవా మాకు ఆశ్రమే ఉన్న దేవాది దేవా. ఇదిగో మా కుటుంబాల్లో, మా హృదయాల్లో, మా గృహాల్లో దేవా నీ బలిపీఠం, నీ పరిశుద్ధ బలిపీఠం కట్టుకునే వారిగా దేవా, అయ్యా ఇదిగో మట్టి వంటి మమ్మల్ని దేవా నీ కొరకు దేవా, అయ్యా ఆత్మ సంబంధాలుగా మమ్మల్ని మారుస్తున్నావాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ కృపతోనే దేవా మమ్మల్ని బలపరిచినవాడా. అదిగో తండ్రి దేవాది దేవా, ఆ రోజు దేవా నయమాను కట్టిన బలిపీఠం, దమస్కులో కట్టిన బలిపీఠమే దేవా పౌలుని దేవా, ఇదిగో సౌలుగా ఉన్న పౌలుని దేవా మార్చి వేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. అద్భుత దేవుడో దేవా, ఒక్క చిన్నది చేసిన దేవా, స్వార్థ పరిచర్య దేవా, అయ్యా ఇదిగో ఈ లోకంలో ఉన్న దేవా అనేక మందిని దేవా మార్చడానికి చేసిన గొప్ప కృపను బట్టి ఉందాలో చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. ఇదిగో పౌలు నాకు సాధనమై ఉన్నాడు అంటున్నావు అయ్యా. క్రీస్తుకు సాధనమైన పౌలును దేవా నీ కొరకు ఏర్పరచబడిచిన స్థలం అయ్యా దమస్కు పట్నం. అవునయ్యా, చిన్నది చేసినట్లు దేవా నిన్ను ప్రకటించే వారిగా దేవా మా పొరుగు దేశాలలో, మా శత్రు రాజ్యాలలో దేవా నిన్ను ప్రకటించే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చు.
అయిన దానిని మాకు అనుగ్రహించిన వాడా, అనేక మందికి దీన్ని పంచిపెట్టే విధంగా దేవా, నీ రుచిని దేవా మేము కనుక్కున్న వాటిగా దేవా, అయ్యా అనేక మందికి నీ రుచిని పంచేవారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆత్మ సంబంధులుగా దేవా మమ్మల్ని మారుస్తున్నావాడా, అనేక ఆత్మలను దేవా నీ సన్నిధికి నడిపించే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోమని ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశించి బలపరచుమని అనేక మంది జీవితాల్లో దేవా ఫలింపజేయమని అడుగుతున్నానయ్యా. ఆమేన్. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడవయ్యా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ జీవస్వరం ఎక్కడైతే ప్రవహిస్తుందో దేవా అక్కడ నీ అద్భుత కార్యాన్ని జరిగి చూడొచ్చున్నాను. ఆత్మ సంబంధంగా వారిని మార్చొచ్చున్నాను. ఆమేన్. నీ కొరకు దేవా ఇదిగో పరలోక సంబంధమైన దేవా దీవెన ఆశీర్వాదాలతో వారిని నింపి బలపరచమని, నీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, లావణ్యకు తన కుమార్తె యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు పొందుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.